హైదరాబాద్లో గంజా ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్స్ ఉంటే చాలు. ఏ సందులోనైనా గంజాయి ఆల్వేస్ అవైలబుల్. అంతగా కావాలంటే హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. అయితే మన దగ్గర ఎక్కువగా దొరికేది ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పండే గంజాయి మాత్రమే. మన మత్తుబాబులకు అది ఇచ్చే మత్తు సరిపోవడం లేదో, లేదంటే కొత్తగా కోరుకుంటున్నారో కానీ విదేశాల నుంచి కూడా గంజాయి మన దగ్గరకు వస్తుంది. అత్యంత మేలైన రకం గంజాయిని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా హెరాయిన్, కోకాయిన్, బ్రౌన్ షుగర్ లాంటివి మాత్రమే విదేశాల నుంచి అక్రమంగా ఇంపోర్టు చేసుకునేవి మత్తు మాఫియాలు. ఇప్పుడు గంజాయిని కూడా విదేశాల నుంచి తెప్పిస్తున్నాయి. మన దగ్గర గంజాయి సాగుకు కొదవేమీ లేదు. ఆంధ్ర, ఒడిశా బార్డర్లో 100 ఎకరాల్లో సాగవుతోంది. టన్నుల లెక్కన పంట వస్తోంది. అది చాలదు అన్నట్లు విదేశాల నుంచి కూడా గంజాయిని తెప్పిస్తున్నారు. హైదరాబాద్లో విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నెల 26న రాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ దగ్గర గంజాయితో 2 పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న శివరాంగా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్గా తెలుస్తోంది. శివరాం మల్టీనేషనల్ కంపెనీ అయిన డెలైట్లో పనిచేస్తుంటాడు. నెలకు 2 లక్షలకు పైగా జీతం వస్తుంది. అంత జీతం ఉంటే హ్యాపీ లైఫ్ గడపొచ్చు. కానీ శివరాం మాత్రం ఇంకా డబ్బు సంపాదించాలనుకున్నాడు. లావిష్ లైఫ్ గడపాలనుకున్నాడు. అందుకోసం గంజాయి అమ్మకం మొదలుపెట్టాడు. అందరూ ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతుంటే శివరాం మాత్రం విదేశాల నుంచి గంజాయి తెప్పిస్తున్నాడు. పార్సల్స్ రూపంలో ఓజీ కుష్ గంజాయిని హైదరాబాద్ కు తెప్పించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. 50 లక్షల రూపాయల మత్తు మందును విదేశాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ 2 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. వీకెండ్స్ లో తనకు ఆఫీసు ఉండదు. అందుకే శని, ఆదివారాల్లో 5 లక్షల రూపాయల వరకు ఈజీగా సంపాదించుకుంటున్నాడు. ఓజీ కుష్ గంజాయిని బెంగళూరు నుంచి తీసుకొస్తాడు శివరాం. శుక్రవారం డ్యూటీ అయిపోగానే బెంగళూరుకు వెళ్తాడు. అక్కడ తనకు కావాల్సిన సరుకు తీసుకుని వెంటనే హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకుండా తన రెగ్యులర్ కస్టమర్లకు సప్లై చేస్తాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న అరోమా ప్రాంతంలో హై క్వాలిటీ ఓజీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. అమెరికా నుంచి బెంగళూరుకు తెప్పించి అక్కడి నుంచి హైదరాబాద్ కి తెప్పిస్తున్నారు. ఈ ఓజీ కుష్ గంజాయిలో టెట్రాహైడ్రో క్యాన్బినాన్ మత్తు పదార్థాన్ని కూడా కలుపుతున్నారు. సాధారణ గంజాయిలో 2 నుంచి 4% టీహెచ్సీ ఉంటే ఈ హై క్వాలిటీ గంజాయిలో అది 25% ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి విపరీతమైన కిక్కిస్తుందని కొందరు దీన్ని ఎక్కువ డబ్బు చెల్లించి మరీ కొంటున్నారు. ఈ గంజాయిని 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు రాయదుర్గంలోని టింబర్ లేక్ వ్యాలీ కాలనీ, ప్రశాంతి హిల్స్ లో తనిఖీలు చేశారు. అక్కడ శివరాం దొరికిపోయాడు. అతని నుంచి 1 కిలో లోకల్ గంజాయి, 170 గ్రాముల విదేశీ గంజాయి, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ కోసం గాలిస్తున్నారు. శివరాం, అజయ్లపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.